సరదాగా పొలం వెళ్ళి ములగ మొక్కలు అయితే తీసుకొచ్చాను. హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న ములగ మొక్కలు అయితే పొలం వెళ్ళి అయితే తీసుకువచ్చాను. ఇంటి దగ్గర అయితే ములగ మొక్కలు పెట్టేద్దాం రండి. ఈ ములగ మొక్కలు తీసుకొచ్చిన రోజునైతే నాటలేదు, ఆ రెండో రోజునైతే నాటుతున్నాను. ముందుగా అయితే మొక్క పెట్టడానికి గుంట అయితే తీసేసి, ఆ తర్వాత ఆ మొక్కకున్న ప్యాకెట్ అయితే కోసేసి ఈ విధంగా ములగ మొక్కనైతే నాటుతున్నాను. ఈ ములగ మొక్కలు అనేవి హైబ్రిడ్ ములగ మొక్కలు అంట. ఈ ములగ మొక్కలు అనేవి పొలాల్లో ములగ తోట వేసే వాళ్ళ దగ్గర అయితే తీసుకువచ్చాను. ఈ ములగ మొక్కలు అనేవి 6 నెలలకే కాపు వచ్చేస్తుందంట. ఇదే విధంగా రెండో ములగ మొక్క కూడా పెట్టేశాను. అలాగే ఎప్పుడో నుంచి దాస్తున్న చెట్టు నిండిన ములక్కాయ కూడా తీసుకొచ్చాను. ఈ ములక్కాయ బాగా తయారైపోయి ఎండిపోయిన ములక్కాయ. ఈ విత్తనాలు పెడితే ములగ మొక్కలు వస్తాయా? మీరు ఎప్పుడైనా పెట్టారా? పెడితే ఎన్ని రోజులకి మొలకలు వస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా తయారైపోయిన ములక్కాయ విత్తనాలు తీసి ఎండబెట్టి పెడితే ఖచ్చితంగా మొలకలు అనేవి వస్తాయంట. ఎండిపోయిన ములక్కాయ విత్తనాలు నేను కూడా మొదటిసారి పెట్టడం. ఈ ములగ విత్తనాలు అనేవి ఒక్కో విత్తనం పెట్టకూడదంట, 2 విత్తనాలు కలిపి పెట్టాలంట. ఈ విధంగా 4 కుదురులుగా అయితే పెట్టాను. ఆ ములగ విత్తనాలు పెట్టిన కుదురుకైతే నీళ్ళు పోసాను. ఆ తర్వాత ఏ గేదెలు మేకలు తినకుండా వాటికి కంచి కూడా కట్టేశాను. ఇక చూడాలి ఈ ములగ మొక్కలు ఎప్పుడు బతుకుతాయో, ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు కాయలు కాస్తాయో, ఆ కాయలతో మనం పచ్చడి ఎప్పుడు పట్టాలో. ములగ మొక్కలు అనేవి ములగ కొమ్మలు కూడా తొందరగా బతికిపోతాయంట. ఫైనల్గా ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న ములగ మొక్కలు అయితే పెట్టేశాం. ఇంకెంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.